ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క నూతన సంవత్సరం 2024 ఈ యొక్క న్యూ ఇయర్లో ప్రవేశించిన మనందరినీ కూడా దేవుడు దీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఈ సంవత్సరం మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. దేవుని యొక్క మహిమ మీ అందరినీ నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో సంతోషం. అవును ప్రియులారా, ఈ సంవత్సరం ఎంతోమంది చూడలేకపోయారు, కానీ ఈరోజు మనందరం కూడా సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఈ సంవత్సరం మొదటి రోజు మనం అడుగు పెడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ కూడా మనం తలంచుకోవాలి ప్రియులారా. దేవుడు మన జీవితంలో గత సంవత్సరంలో 2023 అంతా కూడా మనల్ని ఎంతో చక్కగా నడిపించారు కావచ్చు. ఎన్నో విషాదమైన విషయాలు జరిగి ఉండొచ్చు, విషాదకరమైన సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకొని ఉండొచ్చు. కొన్ని మనం కోల్పోయి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులను మనం కోల్పోయి ఉండొచ్చు, కొంత నష్టపోయి ఉండొచ్చు ప్రియులారా. అయినా కూడా దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది. ఆయన మనల్ని క్షేమంగా ఇంతవరకు నడిపించారు. కొత్త సంవత్సరంలో మనల్ని అడుగుపెట్టినందుకు ఆ దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ మనం తలంచుకోవాలి ప్రియులారా. ఈ రోజంతా కూడా మీరు దేవుని సన్నిధికి వెళ్ళారని అనుకుంటున్నాను, మీరు చర్చికి వెళ్ళారని, రాత్రికాల దివ్యబలి పూజలో పాల్గొన్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోయి ఇంట్లోనే ఉన్న పరిస్థితిలో ఉన్నట్లయితే ఇంట్లో ఉండి కూడా మీరు ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా మీరు చూస్తున్నటువంటి యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని స్తుతించండి ప్రియులారా, దేవుని ఆరాధించండి. ఎందుకంటే చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ అలాంటికి వాళ్ళకి గొప్ప అవకాశం ఈ యొక్క ఛానల్ ద్వారా మన ఇంట్లోనే కూర్చొని మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క నూతన సంవత్సరం కోసం నేను ప్రార్థన చేశాను. ప్రభువా, దేవుని యొక్క వాక్యం టీవీలో ఏ వాక్యం చెప్పాలి నీ ప్రజలకని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ప్రియులారా, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రత్యేకంగా 5వ వచనం ప్రియులారా, నేను సమస్తమును నూతనముగా చేస్తున్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ న్యూ. దేవుడు అంటున్నాడు, నేను అన్నిటినీ నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలు కాదు, నేను అన్నిటినీ సమస్తముగా నూతనంగా మార్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతనంగా మార్చబోతున్నానంటే అర్థం ఏంటి? ఇంకా మనం పాతవన్నీ తీసేసుకోవాలి. మన కుటుంబంలో వ్యక్తులు అలాగే ఉంటారు, పాత మనుషులే ఉంటారు. మనం వాడుకునే వస్తువులు కొన్ని పాతవి అలాగే ఉంటాయి, కొన్ని మార్చలేం. ఏంటి దేవుడు ఏంటి సమస్తాన్ని మారుస్తానంటున్నాడు, సమస్తాన్ని నూతన పరుస్తానంటున్నాడు. దేన్ని నూతన పరుస్తాడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కొన్ని మనం ఎన్ని మార్చుకున్నా కూడా కొన్ని అలవాట్లు మన జీవితంలో మారకుండా ఉంటాయి, కొన్ని ఆలోచనలు మన జీవితంలో మారకుండా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మన జీవితంలో మారకుండా ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులను దేవుడు మార్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు నీ యొక్క భర్త ఎప్పుడు తాగిబోతుగా ఉండి అర్థం చేసుకోకుండా, ఒక బాధ్యత లేకుండా, కొంతమంది భార్యలు చెప్తూ ఉంటారు, ఇంకా ఎన్ని రోజులు నేను ఇలాంటి భర్తతో నేను వేధించబడాలి, ఎన్ని రోజులు నేను ఇతన్ని భరించాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో, ఇదిగో నా కుమారుడు ఇంకా మారట్లేదు సిస్టర్, ఇలాంటి ఒక కుమారుడు నేను ఎన్ని రోజులు ఇంకా భరించుకోవాలి, వాడి భవిష్యత్తు ఎలాగా, వాడి చదువు ఎలాగా, వాడి ఉద్యోగం ఎలాగా అని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. మా కుమారుడు మా కూతురు అసలు మమ్మల్ని పట్టించుకోరండి అని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. మారని వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి. మారని పరిస్థితులు, సంతానం లేని వాళ్ళు, ఇయర్స్ అయిపోతున్నాయి, అంటే ఈ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇంకా మాకు ఆశీర్వాదం కలగట్లే, అంటే ఈ పరిస్థితి మారట్లే, అలాగే ఉంది. సో ఎవరు ఈ పరిస్థితిని మారుస్తారు? దేవుడు చెప్తున్నాడు, నేను ఈ యొక్క పరిస్థితిని మారుస్తాను, నేను సమస్తమును నూతన పరుస్తాను, ఒక్కొక్క మనిషిని నేను నూతన వ్యక్తులుగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇది సాధ్యం అవుతుందా ప్రియులారా? నేను ఒక గ్రామానికి సువార్త
ప్రకటించడానికి వెళ్ళాను. ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 25 ఇయర్స్ 25 సంవత్సరాలుగా మాకు సంతానం లేదు సిస్టర్ అని ఎంతో కన్నీటితో బాధతో వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. అయితే భార్య చెప్తా ఉంది, నా భర్త ఇంకా ఎప్పుడు తాగుతూ ఉన్నాడు సిస్టర్, ఆయన ఏ పని చేయట్లేదు, మా ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఎప్పుడు మాకు గొడవలు అవుతూ ఉన్నాయి, ఇంకా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఈ యొక్క పరిస్థితి మాత్రం మారట్లేదు, మా జీవితంలో ఏం కొత్తదనం లేదు. హల్లెలూయా. సో ప్రార్థన చేశాను ప్రియులారా, ధైర్యం చెప్పాను, దేవుని వాక్యం చెప్పాను. అమ్మ మీరు నమ్మండి, ఎలిజబెత్ జకర్యాలను దేవుడు దర్శించాడు కదా, వృద్ధాప్యాన్న దేవుడు వాళ్ళకి సంతానం ఇచ్చాడు. అలాంటిది దేవుడు మీకు సంతానం ఇవ్వలేరా? 25 ఇయర్స్ అంటే దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదమ్మా, మీరు నమ్మండి దేవుడు చేస్తాడని చెప్పాను ప్రియులారా. నేను 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను తపస్సు కాలంలో ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు ఒక చిన్న పాపను తీసుకొని వచ్చారండి. 5 ఇయర్స్ బేబీని తీసుకొని వచ్చారు. నేను అడిగాను, అమ్మ ఎవరి పాప ఇది? మా పాపేనండి. మరి 5 ఇయర్స్ అయింది, మీరు వెళ్ళిన తర్వాత దేవుడు మరి మా జీవితంలో అద్భుతం చేశాడు, మరి నా భార్యను కనికరించాడు, ఆమె గర్భం ధరించింది, చక్కటి పాపను దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా. చూసారా, వాళ్ళ జీవితం మారిపోయింది, కొత్తదనం. ఇంట్లో ఒక కొత్త పాప పుట్టిందంటే ఎంత సంతోషం అండి కదా. మరి ఇంకా అంతా మారిపోయింది, వాళ్ళ ఆలోచన మారిపోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోయినాయి, అందరూ పలకరించే విధానం మారిపోయింది. భర్త తాగుడు మానేశాడు, ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన, ఆదివారం ప్రార్థన, అందరూ కలిసి కుటుంబం అంతా కలిసి చర్చికి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రభు మరి సంస్కారాలలో పొందుకుంటూ ఉన్నారు పిల్లారా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఎవరు ఇచ్చారు ఇది? యేసయ్య ఇచ్చారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను సమస్తమును నూతన పరుస్తాను. ఆమె 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఇదిగో నేను మీ జీవితంలో మీకున్నటువంటి మీ దుఃఖాన్ని నేను తీసివేస్తాను, మీ కన్నీటిని నేను తుడుస్తాను, అయితే మిమ్మల్ని ఒక నూతనమైన ప్రపంచానికి తీసుకొని వెళ్తున్నాను. దేవుడు అంటున్నాడు 1వ వచనం నుండి మనం చూసినట్లయితే దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివినట్లయితే ప్రియులారా, మరి నేను కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నాను. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ చూస్తున్న ఆకాశము మరి ఇంకా కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఇంకా ఎప్పుడు అని మనకు తెలియదు. ప్రభు రాకడ తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలన తరువాత దేవుడు ఈ భూమిని తీసేయబోతున్నారు, ఈ ఆకాశాన్ని తీసేయబోతున్నారు, కొత్త భూమి కొత్త ఆకాశాన్ని చేయబోతున్నారు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా పాత వాటిని అలాగే ఉంచి పాతవే వాడుకోండి అని చెప్పేవాడు కాదండి. కొత్తగా ఆయన తయారు చేస్తాడు. ఆమేన్. నీ మనసును కూడా కొత్త మనసు నీకు ఇస్తాడు, కొత్త హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన జీవితాన్ని ఆయన ఇస్తాడమ్మా. హల్లెలూయా. తర్వాత ప్రభు చెప్తున్నారు, ఇదిగో నూతన యెరూషలేం, మీరందరూ కూడా అక్కడ ఉంటారు, మీ దేవుడు మీతోనే ఉంటాడు, దేవుడి నివాసము ఇదిగో ప్రజల మధ్యలో ఉంటుంది, దేవుడు వారికి తండ్రిగా మారతాడు. హల్లెలూయా. ఇక ఏడుపును దుఃఖము ఉండదు, ఇక కన్నీరు ఉండదు, ఇంకా ఆ స్థలంలో ఆ కొత్త లోకములో ఇక మరణం అనేది ఉండదు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాంటి మరి లోకానికి తీసుకెళ్తున్నారంటే మరణమే లేనటువంటి ప్రపంచానికి మనల్ని తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది జరగబోతున్నటువంటి నూతన కార్యం ప్రియులారా. అయితే ఈరోజు యేసు ప్రభు మన జీవితంలో ఉంటే మనకి ఇక ఏ దుఃఖము ఉండదు ప్రియులారా. అంటే దుఃఖం వచ్చినా కూడా ఆయన మనల్ని ఓదారుస్తారు, ఆయన మన కన్నీటిని తుడుస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు అన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, అప్పులు, ఎటు చూసినా మనకి ఏదో ఒకటి అయిపోయింది అనుకుంటే ఇంకోటి రెడీగా ఉంటుంది, ఒక సమస్య అయిపోయిందిలే అమ్మయ్య అనుకుంటే ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి మరి పరిస్థితి ప్రియులారా. కానీ దేవుడు మనల్ని ఎలాంటి మరి లోకానికి తీసుకెళ్తున్నారంటే ఇంకా అసలు సమస్యలే లేనటువంటి లోకానికి. హల్లెలూయా. మరి ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం యేసు ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఈ కొత్త సంవత్సరంలో ప్రభు అదే చెప్తున్నారు, ఇదిగో నేను మీతో ఉన్నట్లయితే నేను సమస్తాన్ని నూతనముగా మారుస్తాను. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ప్రియులారా 18వ వచనంలో మనం చూస్తున్నాం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. నూతన కార్యము, నూతన జీవము, నూతన మనస్సు ప్రియులారా. దేవుడు మనల్ని మన జీవితంలో అన్ని నూతనమైనదిగా మార్చాలని ఆశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు మరి దేవుడు చేస్తున్న ఈ యొక్క నూతన కార్యాలను మీరు చూడరా?
అది ఎప్పుడు జరుగుతుందంట? తక్షణమే ప్రారంభమవును. హల్లెలూయా. పాత సంగతులను మీరు ఇంకా తలంచుకోనక్కరలేదు. హల్లెలూయా. అయ్యో నేను పోయిన సంవత్సరంలో ఇలా జరిగింది కదా, 2021లో ఇలా జరిగింది, 22లో ఇలా జరిగింది, 23లో ఇలా జరిగింది, అయ్యో నన్ను వాళ్ళు ఇలా బాధ పెట్టారు, మరి నేను ఇంత డబ్బు లాస్ అయ్యాను. చాలామంది మనీ లాస్ అయిపోతున్నారు. మరి చాలామంది జీవితాలలో భర్తను కోల్పోయారు, తండ్రిని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, ఇలాగా కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. కరోనా ద్వారా ఎంతోమంది మరణించారు, యాక్సిడెంట్ ద్వారా మరణించి ఉండొచ్చు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగినాయి. లేదా భార్య భర్తలు విడిపోయి ఉండొచ్చు, లేదా గొడవలు అయి ఉండొచ్చు, సమాధానం లేకుండా ఉండొచ్చు. ఇలాంటి ఒక చేదైన అనుభవాలు, విషాదకరమైనటువంటి పరిస్థితులు, ఈ చేదైన పాత సంగతులను మరి మీరు జ్ఞాపకం తెచ్చుకోవద్దు అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞప్తికి తెచ్చుకోవద్దు. మరి ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుడు చేసిన మంచి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో నిన్ను బాధ పెట్టిన పరిస్థితులన్నీ పక్కన పెట్టేసాయి. నీకు సంతోషం కలిగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకో. దేవుని జీవితంలో చేసిన మేలులన్నీ కూడా, నీ కుటుంబంలో చేసిన మేలులు, నీ భర్త జీవితంలో, భార్య జీవితంలో, పిల్లల జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో దేవుడు ఏమేం చేశాడు, మరి ఎన్నిసార్లు నీ ప్రయాణంలో దేవుడు కాపాడాడు, యాక్సిడెంట్ తప్పించాడు కదా, వాటన్నిటినీ తలంచుకొని నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇంకా ఫ్యూచర్లో నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను, నూతనమైన కార్యాలు చేయబోతున్నాను. నువ్వు ఎదురు చూడాలి, నువ్వు ఆశించాలి. దేవుడు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో, ప్రియులారా, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా నేను చేస్తాను. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడండి? నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించేదానికంటే అత్యధికంగా మేలు చేస్తానంటున్నాడు. మరి అబ్రహాము జీవితంలో కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. ఆదికాండం 12వ అధ్యాయంలో మరి అబ్రహాంతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక కొత్త స్థలానికి తీసుకెళ్తున్నాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ పాత స్థలంలో, ఈ దేశంలో, ఈ పాత ఇంట్లో ఇక్కడే ఉంటావు. కమ్అవుట్, నువ్వు బయటికి రా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను. అయ్యో ప్రభా, ఒక్క కుమారుని ఇస్తే చాలు నాయనా అంటున్నాడు అబ్రహాము. ఒక్క కుమారుడు కాదు, నీకు అసలు నువ్వు లెక్క పెట్టలేవు. నీ సంతానం, నీ తరం, నీ యొక్క జనరేషన్, నీ యొక్క వంశ వృక్షావళి ఎలా అవుతుందంటే నువ్వు లెక్క పెట్టలేవు. అంతమంది సంతానాన్ని నేను నీకు ఇస్తాను. నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. అంతమంది ఆత్మీయ బిడ్డల్ని అనేకులకు తండ్రిగా నేను మారుస్తాను. హల్లెలూయా. కొంతమంది పేరు కూడా దేవుడు మార్చేశాడండి. యాకోబు చూడండి, యాకోబు అనగా మోసగాడు, కొత్త పేరు ఇస్తున్నాడు. ఇదిగో ఇప్పటిదాకా అందరు నిన్ను మోసగాడు అన్నారా? ఈరోజు వరకు మరి నీ కుటుంబంలో నీకు కూడా ఒక పేరు పెట్టి ఉండొచ్చు. ఇదిగో తిండి తినే వాళ్ళని తిండిపోతూ అంటారు, నిద్రపోయే వాళ్ళని నిద్రపోతూ అంటారు, తాగే వాళ్ళని తాగుపోతూ అంటారు, రోడ్ల మీద పడి తిరిగే వాళ్ళని తిరిగిపోతూ అంటారు. వీడు ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. అదొక పేరు వచ్చేసింది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పేరుని నేను మార్చేస్తాను, ప్రజలు పెట్టిన పేరుని నేను తీసేస్తాను. అంటే నీ జీవితం మార్చబోతున్నాడు దేవుడు, నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నేను ఒక మంచి వ్యక్తిగా చేయబోతున్నాడు, నేను ఒక ప్రార్థనా పరునిగా చేయబోతున్నాడు, నువ్వు ఒక దేవుని బిడ్డగా మారబోతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి, ఎప్పుడు అల్లరి, ఎప్పుడు ఎవరితో కూడా గొడవలు పెట్టుకునేవాడు అనమాట. అబ్బాయి జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడు ఒకసారి. అంటే ఆయన జీవితంలో వాక్యం విన్నాడు, గుడికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన జీవితం మార్చేశాడు. ఈరోజు అబ్బాయి ప్రార్థన చేస్తుంటే మరి ఎంతోమంది మారుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి అబ్బాయి అయినా ఇలా మారిపోయాడు, చాలా అద్భుతం. ఒక కొత్త వ్యక్తిగా ఆయన మారిపోయాడు. హల్లెలూయా. నేను చూసినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అబ్బాయి ఎంత అల్లరి చేసేవాడు నేను చూశాను. కానీ ఈరోజు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎంతగానో దీవించాడు. అలా మన జీవితాలు మార్చేవాడు ఆయన. హల్లెలూయా.
యేసు ప్రభు మరి ఈ యొక్క కొత్త సంవత్సరం అసలు ఈ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా అండి? ఏ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే యేసు ప్రభు జన్మించిన 8వ రోజున మరి ప్రభుని చిన్న బాలయేసుని తీసుకొని వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. మరియ తల్లి యోసేపు వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. ఎందుకు? ఆ రోజులో పుట్టిన ప్రతి బాబుని 8వ రోజున సున్నతి చేయాలి. ఆ సున్నతి చేసిన రోజునే పేరు పెడతారు. ఆ రోజునే జనాభా లెక్కలో వాళ్ళ పేరు రాస్తారు. సో జనాభా లెక్కలో యేసు ప్రభు పేరు ఆ రోజు ఎంటర్ అయింది. ఆయనకి యేసు అనే పేరు దేవాలయంలో, యెరూషలేం దేవాలయంలో పెట్టడం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అంటే హిస్టరీలోకి యేసు ప్రభు ఎంటర్ అయిన రోజు ఆ రోజే. మనం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని రాస్తున్నాం కదా. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు, చాలామంది యేసుప్రభు పుట్టలేదండి, అసలు యేసుప్రభు 25వ డిసెంబర్ 25నే పుట్టారా, ఏంటి గ్యారంటీ అని మనం డేట్ వేస్తున్నామంటే ఆయన ఆ రోజు పుట్టారు అని, ఆ రోజు జనవరి 1న ఆయన పేరు నామకరణం చేయబడిందని మనం డేట్ వేస్తూ మనం రుజువు చేస్తూ ఉన్నాం, ఒప్పుకుంటూ ఉన్నాం. మరి ఆ రోజు ఆ యేసయ్య పేరు పెట్టకపోతే ఆయన హిస్టరీలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టే కదా ఆ రోజు నుంచే క్రీస్తు శకం అనేది ప్రారంభమైనది. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మరి ఆ రోజు ఎందుకు స్టార్ట్ అయింది? ప్రైజ్ ది లార్డ్. ఆలోచించాలి. చాలామంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ప్రియులారా, చరిత్రలో మనం చూస్తున్నాం, హిస్టరీలో యేసు ప్రభు శకము స్టార్ట్ అయింది, క్రీస్తు శకం స్టార్ట్ అయింది. ఆమేన్. ఆయన పేరు పెట్టబడిన రోజే ఈ జనవరి 1. మన చర్చ్లో కూడా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం కదా, జనవరి 1న యేసు ప్రభుకి నామకరణం చేయడం జరిగింది. ప్రియులారా, అంటే ఈ యొక్క టైం స్టార్ట్ అయింది. టైంకి కూడా ఆధారం ఆయనే, ఈ సమయానికి ఆధారం ఆయనే, విశ్వానికి ఆధారం ఆయనే, ఈ సృష్టికి ఆధారం ఆయనే, సృష్టికర్త ఆయన. హల్లెలూయా. సృష్టి చేసిన వాడికి మరి ఆయన రిపేర్ చేయగలడు, మళ్ళీ కొత్తది కూడా ఆయన చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ న్యూ ఇయర్ ఎలా వచ్చింది? యేసు ప్రభు లేకపోతే మనకి న్యూ ఇయర్ లేదండి. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టే కొత్త సంవత్సరం ఆ రోజు నుంచి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది వచ్చింది. యేసు ప్రభువే లేకపోతే అసలు మనకి డేట్ అనేది రాదు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు చాలా ముఖ్యం. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనకి యేసయ్య కావాలి. ప్రతి విషయంలో యేసయ్య కావాలి. యేసయ్య మన తోడుగా ఉండి మన చేయి పట్టుకొని నడిపించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం అంతా మనం ఎలా నడిపించబోతున్నాం? మన సొంత ఆలోచనతో నడవబోతున్నామా? మనుషుల ఆలోచనతో నడవబోతున్నామా? లేదా దేవుని వాక్యానుసారంగా నడవబోతున్నామా? దేవుని ఆత్మానుసారంగా నడవబోతున్నామా? దేవుని చిత్త ప్రకారం మనం ఈ సంవత్సరం నడవబోతున్నామా? ఇప్పటి వరకు మనం ఒక జీవితం జీవించాం, మన ఇష్టానుసారంగా జీవించాం. అది పాత జీవితం, పాప జీవితం. పాపాలతో మరి ఈ లోకంతో, ఈ లోక సహవాసాలతో మనం జీవించి ఉండొచ్చు. కానీ ఈ కొత్త సంవత్సరం, కనీసం ఈ సంవత్సరమైన 2024 మనం ప్రభు కోసం జీవిద్దాం. హల్లెలూయా. ఈ రోజు వరకు మన కోసం జీవించామేమో, ఈ లోకం కోసం, స్నేహితుల కోసం జీవించామేమో, కానీ యేసయ్య కోసం మనం ఏదైనా చేయడానికి ఈ సంవత్సరాన్ని మనం డెడికేట్ చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన కోసం ఎంతో చేశారు, అవునా? పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు, మన కోసం ప్రాణం ఇచ్చారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, రక్తం ఇచ్చారు. మరి అంత చేసిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎంతమంది మనం క్రైస్తవులం ఉన్నాం, దేవుని బిడ్డలం ఉన్నాం, కథోలికులు అంటే మరి యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము. ఈ యొక్క సార్వత్రిక సంఘమైనటువంటి మనము యేసు ప్రభుని అంగీకరించినట్టు మనము యేసు ప్రభు కోసం మనం ఏమి చేస్తున్నాము? ఎంతోమంది మరి దైవ సేవకులు చేస్తున్నారు, కరెక్టే. మరి మనం కూడా మన వంతు కృషి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఈ సంవత్సరం దేవునికి సమర్పించుకుందాం. ప్రభా, నీకోసం నేను జీవిస్తానయ్యా. నీకోసం జీవిస్తాను అంటే ఏంటి అర్థం? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. ఆ సువార్తను లోకమంతటికి తెలియచేయడానికి ఆయన వచ్చాడు కదా. ఇదిగో మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, నా దగ్గరికి రండి, భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు ఆయన. మరి ఆ సువార్తను ఈరోజు ఎవరు తీసుకొని వెళ్తారు? ఎవరు ప్రభుని తెలియని వాళ్ళకి ఎవరు చెప్తారు ప్రియులారా? మరి యేసయ్య
చెప్తున్నాడు, నువ్వు వెళ్తావా, నా కోసం నువ్వు వెళ్తావా? యెషయా ప్రవక్తతో ఆయన అడుగుతున్నాడు, మా కోసం ఎవరు వెళ్తారు? 6వ అధ్యాయంలో ప్రియులారా. అప్పుడు యెషయా చెప్తున్నాడు, ప్రభా నేనున్నాను, నన్ను పంపించు నాయనా అని అడిగినప్పుడు మరి యెషయా ప్రవక్తను పంపిస్తున్నాడు. నిన్నటి రోజే నేను ఒక అబ్బాయిని కలిశాను. అబ్బాయి చెప్తున్నాడు, సిస్టర్ నేను సెమినరీలో జాయిన్ అయ్యాను, నేను ఫాదర్ అవ్వాలి అని. ఫస్ట్ ఇయర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు తమ్ముడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను అన్నాను, బాబు నిజంగా నువ్వు ఫాదర్ అవుతావా? అవునక్క నేను అవుతాను. అయితే మాతో ఉన్నటువంటి ఇంకొక ఫాదర్ గారు కొత్త ఫాదర్ అవ్వబోతున్నారనమాట, డీకన్ బ్రదర్. సో ఆ బ్రదర్ చెప్తా ఉన్నారు, సిస్టర్ మేము జాయిన్ అయినప్పుడు 72 మెంబర్స్ జాయిన్ అయ్యాము, కానీ ఇప్పుడు 2 మెంబర్స్ ఫాదర్ అవుతూ ఉన్నాం. ఆర్డినేషన్కి 2 మెంబర్స్ రెడీగా ఉన్నారంట. హల్లెలూయా. చూడండి 70 మంది ఎక్కడ పోయారు? ఎంతోమంది ప్రభుని వెంబడించడానికి వస్తున్నారు, ప్రభు సేవ చేయడానికి వస్తున్నారు, సమర్పించుకుంటున్నారు. కానీ చివరి వరకు ఎవరు నిలబడుతున్నారు? చివరి వరకు మనం నిలబడాలి. ఓకే, నువ్వు ఫాదర్ కాలేకపోవచ్చు, లేదా సిస్టర్ కాలేకపోవచ్చు. ఒక సామాన్య వ్యక్తిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎన్నో చేయొచ్చు. ఫాదర్తో కలిసి నిలబడవచ్చు, సంఘంలో మరి చర్చిలోని ప్యారిష్లోను చేయొచ్చు, మరి పాటలు పాడవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, సువార్త మరి బైబిల్స్ పంచిపెట్టవచ్చు. ప్రియులారా, ఎంతోమంది బైబిల్ లేకుండా ఉన్నారు, బైబిల్ పంచిపెట్టవచ్చు. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రభు గురించి తెలియకపోతే వాళ్ళని అడగాలి, అమ్మ మీకు జీసస్ గురించి తెలుసా, ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా అని చెప్పి వాళ్ళకి యేసయ్యను పరిచయం చేయాలి. ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ని, అంటే ఒక ఐటమ్ని వాళ్ళు పరిచయం చేయాలంటే ఒక 2 నిమిషాలు ఇస్తారండి. మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి, 2 నిమిషాలు మేడం అని వాళ్ళని అవసరం లేదు వెళ్ళిపోండి అంటే కూడా వాళ్ళు ఏమి సిగ్గుపడకుండా వచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా. మరి మనం యేసయ్య గురించి చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఎప్పుడైనా యేసయ్య గురించి మనం చెప్పామా? మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పామా? బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, ప్రియులారా ఎవరికైనా మనం యేసయ్య గురించి చెప్పామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో 2024 ప్రియులారా మనం యేసయ్య గురించి ప్రకటించే సంవత్సరంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసనను అందించే బిడ్డలుగా మనం ఉండాలి. లేకపోతే ఇంకెందుకండి, మన కోసమే మనం బ్రతకడం, మన కోసం ప్రభా నన్ను దీవించు, నన్ను కాపాడు, నాకు స్వస్థత, నాకు అది ఇవ్వు, నాకు కొత్త ఇల్లు ఇవ్వు, నాకు కొత్త బండి ఇవ్వు, కొత్త కారు ఇవ్వు, ఇంతవరకేనా? మనం బ్లెస్సింగ్స్ కోసమేనా? యేసయ్య కోసం మనం ఏం చేయొద్దా? ప్రియులారా మన పునీతుల్ని జ్ఞాపకం చేసుకోండి, అపోస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ప్రభు కోసం ఎంతగా నిలబడ్డారు, ఎంతగా వాళ్ళు కష్టపడ్డారు, ప్రభు రాజ్యాన్ని ఎంతగా స్థాపించారు. ఈ లోకంలో ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో వస్తుందంటే మరి ఆ సంవత్సరం మనం దేవుడి కొరకు ఏం చేశాము, దేవుడి కార్యాలలో మనం ఏ విధంగా పాల్గొన్నాము అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరి దేవుడు చెప్తున్నాడు, అలాంటి కార్యాలు చేయడానికి నూతనమైన అభిషేకాన్ని నీకు ఇస్తాను, నీ జీవితంలో నూతనమైన కార్యాలు నేను చేస్తాను అని ప్రభు చెప్తూ ఉండగా ఈరోజు మనం అడుగుదాం, ప్రభా మరి నేను దీవించబడడం మాత్రమే కాదు, నా ద్వారా చాలామంది దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా బంధువులు దీవించబడాలి, నా ఇరుగు పొరుగు వాళ్ళు దీవించబడాలి. ప్రభా అలా దీవెనగా ఉండడానికి నన్ను ఈ సంవత్సరం దీవించండి, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయండి, మీ యొక్క ఆత్మను నాలో కుమ్మరించండి నాయనా. హల్లెలూయా. అయ్యా నేను మరి నూతన కార్యాలు చేయాలి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి ప్రభా, నేను ఈ సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసుకోవాలి ప్రభా. ఇలాంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోండి ప్రియులారా. బైబిల్ చదవని వాళ్ళు ఈ సంవత్సరం చదవడానికి తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు వీలైనప్పుడల్లా నేను వెళ్ళి దివ్య సప్రసాదం తీసుకుంటాను, దివ్య బలి పూజలో పాల్గొంటానని తీర్మానం తీసుకోండి. మంచి తీర్మానాలతో ఈ సంవత్సరం మనం ఎంటర్ అవుదాము. హల్లెలూయా. తీసుకున్న తీర్మానం ప్రకారంగా జీవించడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. అప్పుడు దేవుడు మన జీవితంలో సమస్తము నూతనముగా చేయగలరు. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. నీకే మహిమ రచ్చ ప్రభా. 2023ని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన సంవత్సరంలో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. 2024ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతా నీకు సమర్పిస్తున్నాం, ప్రతి నెల మీకు సమర్పిస్తున్నాం. 12 నెలలు
ప్రభా మరి ఒక్కొక్క నెలలో 30 రోజులు నేను మీకు సమర్పిస్తున్నాను. నేను ప్రతి గంట ప్రతి నిమిషానికి సమర్పిస్తున్నాను దేవా. ఈ సమయం వృధా కాకుండా ప్రభా మేము నీ కోసం జీవించే బిడ్డలుగా చేయండి నాయన. సమస్తం నూతనపరచండి, మా ఆలోచనలు నూతనపరచండి, మా ఆశలు నూతనపరచండి, మా ఆశయాలు నూతనపరచండి దేవా. మంచి తీర్మానాలతో మంచి ఆశయాలతో మేము ముందుకు వెళ్ళే కృపను దయచేయండి నాయన. ఆయా పాత అలవాట్లు, చెడు సహవాసాలు ఏవి కూడా ఈ సంవత్సరం మాతో రాకుండా తండ్రి వాటిని అన్నిటినీ తెంచివేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మంచి అలవాట్లను దయచేయండి నాయన. ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి నాయన. యేసయ్య నీ కొరకు గొప్ప కార్యాలు చేసే కృపను దయచేయండి నాయన. నీ సాక్షులుగా నాయన ప్రభా మేము ఉండాలి తండ్రి. ఈ సంవత్సరము దేవా నీ సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని తయారు చేయండి అయా. ఈ సంవత్సరం మా సంఘము నాయన, మా కథోలిక సంఘము ఇంకా అభిషేకముతో నింపబడి అనేక మంది నాయన దైవ సేవకులను లేవనెత్తే సంఘముగా చేయండి నాయన. ఇంకా అనేక మంది ఈ యొక్క సంఘము ద్వారా అయా సువార్త అంగీకరించాలి ప్రభా. ప్రపంచ అంచులకు వెళ్ళాలి ఈ సువార్తనైనా ప్రతి ఒక్కరికి చేరుకోవాలి తండ్రి. హల్లెలూయా. నూతన కార్యాలు జరుగునుగాక, మా కుటుంబాలలో మారని వాళ్ళు మారిపోదురుగాక, నూతనమైన మనస్సు వచ్చునుగాక నాయన. స్తోత్రం నాయన. ఇంతవరకు ఆగిపోయిన కార్యములు ఈ సంవత్సరము జరుగునుగాక తండ్రి. యేసు నామములో మూయబడిన ద్వారములు తెరవబడునుగాక రాజా. ప్రతి ఒక్క సైతాను బంధకాలు తండ్రి యేసు నామములో తెంచి వేస్తున్నాను. హల్లెలూయా. హోలీ స్పిరిట్ టచ్ ఎవ్రీ వన్ లార్డ్. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి. నూతనమైన అభిషేకం మాకు దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభా అయా తట్టుకొని నిలబడే శక్తి ప్రభా నీలో నుండి ఒక్క అంగుళం కూడా జరగకుండా ప్రభా స్థిరంగా బలంగా నిలబడే శక్తిని నేను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను. నీకే మహిమ రాజా, నీకే ఘనతనైనా. ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ దూతలు మా సహాయం కావాలి నాయన. మీ వాక్యంలో నడిపించండి, ప్రార్థనలో నడిపించండి నాయన, అభిషేకంలో నడిపించండి తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్. మా మనవులన్నీ కూడా ప్రభా నీ పాద సన్నిధిలో చేర్చుకొని మాకు జవాబును దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా మీ అందరికీ మరొకసారి మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ఏ ప్రాస్పరస్ స్పిరిట్ ఫిల్డ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.